శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు అపశృతి చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయానికి ముందు ఉన్న ధ్వజస్తంభం పైన ఉన్న ఇనుప కొక్కెం విరిగిపడింది. సాయంత్రం ధ్వజారోహణంలో ఈ ధ్వజస్తంభం పైనే గరుడ పటాన్ని అర్చకులు ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించనున్నారు. అలాంటిది ఇప్పుడు ఆ ధ్వజస్తంభానికి సంబంధించి ఇనుప కొక్కెం విరిగిపడటంతో అర్చకులు కంగారు పడ్డారు. వెంటనే మరమ్మత్తు పనులు మొదలుపెట్టారు. ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లు భావిస్తారు. సాయంత్రం జరిగే కార్యక్రమం కోసం ధ్వజస్తంభం కొక్కి పరిశీలిస్తుండగా అది విరిగిపోయినట్లు గుర్తించారు. గతంలో ఎన్నడూ ఇలా జరగకపోవడంతో అర్చకులు అయోమయానికి గురయ్యారు. అప్రమత్తమైన అర్చకులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆలయానికి చేరుకున్నారు. తక్షణమే అర్చకులు ధ్వజస్తంభం పైకి వెళ్లి మరమ్మత్తు పనులు ప్రారంభించారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొక్కెం అతికించే ప్రక్రియ చేపట్టామని టీటీడీ వర్గాలు తెలిపాయి. సాయంత్రం 5:45 నుంచి 6 గంటల మధ్య మీనలగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించాల్సి ఉంది. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి సమక్షంలో వేద గానాల మధ్య మంగళవాద్యాలు మోగుతూ ఉండగా అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్ట దిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఆ తరువాత స్వామివారికి వాహన సేవలు ప్రారంభమవుతాయి. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్దశేష వాహన సేవ జరుగుతుంది. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. శుక్రవారం సాయంత్రం చంద్రబాబు కుటుంబం తిరుమలకు చేరుకొని రాత్రికి అక్కడ బస చేసి శనివారం ఉదయం విఐపి బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకోనున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని గత నెలలో సీఎం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదం తర్వాత ఆయన మొదటిసారి తిరుమలకు వస్తున్నారు. శ్రీవారికి ఏటా ఆశ్వయుజ మాసంలో 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. అధిక మాసంలో 2 సార్లు ఈ ఉత్సవాలు జరుగుతాయి. బ్రహ్మదేవుడు జరిపించిన ఉత్సవాలు కావటంతో ఇవి బ్రహ్మోత్సవాలుగా గుర్తింపు పొందాయి.